సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. 42వ డివిజన్లో బాడిష రూపేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తన అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేవలం సంబరాలకే పరిమితం కాకుండా మహేష్ బాబు సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు 42వ డివిజన్లో ఘనంగా జరిగాయి. బాడిష రూపేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమాన సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలు, నిరుపేద కుటుంబాలకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పలువురికి భోజనం అందించారు. మహేష్ బాబు సినిమాల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. అభిమానులుగా తమ హీరో పుట్టినరోజును అర్థవంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే సేవా కార్యక్రమాలను ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. పేదలకు అండగా నిలవటం, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మహేష్ బాబు పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఐలాపురం భాస్కర్, శ్రీనివాస్, కల్లిశెట్టి లక్ష్మణరావు మాట్లాడుతూ మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహేష్ బాబు తన నటనతో అభిమానులను అలరిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఆయన సేవా స్ఫూర్తిని అభిమానులు కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. మహేష్ బాబు మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మహేష్ బాబు గారు నటశేఖర్ కృష్ణ గారి వారసుడు. నటన దీనిలో కూడా ఆయన వారసత్వం పొంది కృష్ణ గారి ద్వారా ఈరోజు సూపర్ స్టార్ అవడం జరిగింది. ఎంతోమంది అభిమానుల్ని కూడగట్టుకోవడం జరిగింది. ఆయన పుట్టినరోజు వేడుకలు బాడిష రూపేష్ గారి ఆధ్వర్యంలో 42వ డివిజన్లో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అందరికీ పళ్ళు పంచి పెడతాం, అలాగే కేక్ కట్ చేసి మమ్మల్ని ఇక్కడ పిలిచి మా ద్వారా చేయించడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మహేష్ బాబు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ రూపేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రిన్స్ మహేష్ బాబు గారు సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడు. ఆయన వారసత్వం పుణికిపుచ్చుకున్న మహేష్ బాబు గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలి. గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా చాలామందికి సర్వీస్ చేస్తుంటారు. మహేష్ బాబు గారు ఎన్నో హార్ట్ సర్జరీస్ చేస్తూ తన సేవా హృదయాన్ని ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా నడవండి అని మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ సూచిస్తున్నారు. ఆ విధంగా ఈరోజు ఇక్కడ రూపేష్ గారు సేవ చేస్తూ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్న మహేష్ బాబు గారి అభిమానిగా, వారు కూడా గొప్ప నాయకులు. అందరికీ మహేష్ బాబు గారికి, మహేష్ బాబు గారి అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కనిశెట్టి లక్ష్మణరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ ప్రెసిడెంట్గా. సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబుది 51వ జన్మదిన వేడుకలు ఘనంగా వాళ్ళ రూపేష్ ఆధ్వర్యంలో బాగా ఘనంగా జరిగినాయి. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాబు, జై జై బాబు. ఆయన పుట్టినరోజులు 51వ పుట్టినరోజులు. ఇటువంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలి. ఆయన ముఖ్యంగా ప్రజాసేవలో కూడా పిల్లలకి హార్ట్ సర్జరీలు చేపించడం 5,000కు పైన మందికి. ఆయన మట్టికి ఆయన కుటుంబం కానీ ఆయన అందరూ కలిపి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఇటువంటి సేవలు ఇంకా ఎక్కువ చేయాలి. ఆయన భవిష్యత్తులో వాళ్ళ నాన్నగారిని చూసినట్టు ఆయన్ని మేము అందరం చూసుకుంటామని చెప్పని ఈ రకంగా రూపేష్ గారు మమ్మల్ని పిలిచి అభిమానించడం మాకు ఎంతో గౌరవంగా చాలా ఇదిగా ఉంది. కృష్ణ అంటే మేము పడి చచ్చిపోతాం. కృష్ణ ఫస్ట్ రాజకీయం కాదు మాకు, కృష్ణయే ముందు, తర్వాత రాజకీయాలు. ఏ కృష్ణాన్ని పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎంతోమంది నాయకులు అయ్యారు. ఆయన పేరు చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో. కృష్ణ అంటే దేవుడని ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడే కాదు, ఆయన చదువుకున్నప్పుడే మురళీమోహన్ గారు చెప్పడం అయితే జరుగుతుంది. కృష్ణ అంటే జై కృష్ణ, జై జై కృష్ణ, జై మహేష్ బాబు, జై మహేష్ బాబు, జై జై మహేష్ బాబు. మాజీ అమ్మవారి టెస్ట్ బోర్డు నెంబర్, వైఎస్ఆర్ పార్టీ. మన సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారి జన్మదినోత్సవ సందర్భంగా ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ గారు, కట్టా సత్య గారు, తాడి శివ గారు, కనిశెట్టి లక్ష్మణ గారు, నరసింహరావు గారు,
వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మనం పుట్టినరోజు చేయడం అంటే ఏదో ఒక హీరో పుట్టినరోజు చేస్తున్నాం, లేదంటే ఏదో ఒక దీని పుట్టినరోజు చేస్తున్నాం అనేది కాదు. ఇక్కడ ఆ పుట్టినరోజు చేసే వ్యక్తికి ఆ యనమాలు ఉన్న దీన్ని బట్టి చేస్తాం అన్నమాట. 5,000 మంది పైచిలుకు పిల్లలకి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి తనకంటూ ఎంత పెద్ద స్టార్ అయినా సరే తనకంటూ ఒక ప్రత్యేకత కావాలని కోరుకోకుండా నలుగురితో పాటు అని చెప్పి ఏ వివాదాలకి వెళ్ళకుండా వివాదాలకు తావివ్వకుండా తను ఒక అజాత శత్రులాగా సినీ ఇండస్ట్రీలో వెళ్తూ ప్రతి ఒక్క అభిమానిగాడ మహేష్ బాబు అభిమాని అంటే నేను మహేష్ బాబు అభిమాని అని చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉన్న ఏకైక హీరో మా ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు భవానీపురం 42వ డివిజన్లో మా అందరి ఆధ్వర్యంలో జరుగుతున్న నాకు చాలా ఆనందంగా, నాకు వచ్చి వీళ్ళంతా సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇంతగా కృష్ణ గారి పుట్టినరోజులు కానీ మహేష్ బాబు పుట్టినరోజులు కానీ చేయాలని, తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే పుట్టినరోజు టయానికి ఈ గట్టానికి ఏరియాలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఏర్పాటు చేసి ఆ విగ్రహం దగ్గర ఈ ఉత్సవాలు జరుపుకోవాలనేది నా కోరిక. దీనికి అందరూ సహకరిస్తారని చెప్పి ఇక్కడ గట్టానికి ఉన్న నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.